దేవా నీ కీర్తన పాడెదను, దేవా నీ కీర్తన పాడెదను. తనువునే తంత్రిగా చేసి మనసునే సితార చేసి, తనువునే తంత్రిగా చేసి మనసునే సితార చేసి, వేకువని నీ పాడెదన్, వేకువని నీ పాడెదన్ నీ దివ్య ప్రేమను నా ప్రభువా. దేవా నీ కీర్తన పాడెదను, దేవా నీ కీర్తన పాడెదను. నీ కార్యములెంతో ఘనమైనవి, నీ తలపులు ఎంతో మధురిమలు. నీ కార్యములెంతో ఘనమైనవి, నీ తలపులు ఎంతో మధురిమలు. నీ ఆలోచనలెంతో లోతైనవి, నీ ఆలోచనలెంతో లోతైనవి, నీ ఉనికి ఎంతో బలమైనది. దేవా నీ కీర్తన పాడెదను, దేవా నీ కీర్తన పాడెదను. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు ఏరువ ప్రతీష్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి తల్లిదండ్రులు ఏరువ ఎన్నారెడ్డి, నిర్మల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. శ్రీమతి మరియమ్మ, అన్నకుట్టి, ఏలికుట్టి, త్రేసియా కుట్టి, జేకబ్ థోమస్, సిసిలి మామెన్, చిన్నిపోలి మరియు మాలియేఖల్ కుటుంబ సభ్యులందరూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వారి తలంపులు నెరవేరాలని సిస్టర్ థోమసీనా మరియు సిజేఎంజే సిస్టర్స్కు దేవుని దీవెనలు, శ్రీ థోమస్, క్యాథరిన్, అన్నమ్మ, మరియమ్మ, అన్నకుట్టి, సిస్టర్ అల్ఫోన్సా, సిస్టర్ బ్రిజిట్, సిస్టర్ మేరీ థోమస్, శ్రీ బి జోసఫ్, పోలివర్కి, కె జోసఫ్, మోలి, శ్రీ జార్జ్ థామస్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ తానుగుండ్ల మరియమ్మ తలంపు ప్రకారం అందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పిఎల్ మారెడ్డి సుందరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ కొమ్మారెడ్డి విజయ సుశీల మరియు మాస్టర్ అదిత్ల పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, అదిత్కు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలగూడ విచారణ బాసాని బాలరెడ్డి కస్తూరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కోరుతూ మరియతల్లి పేరిట, యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం మధిర విచారణ దామాల చంద్రశేఖర్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ సునీత, హిమకీర్తి, జస్వంత్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కారంపూడి విచారణ బాణాల అన్నపూర్ణ, వేముల శ్రీను, మేరీ, మహేష్ బాబు, అనిల్ కుమార్, జ్యోత్స్న కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వ్యాపార అభివృద్ధి చెందాలని కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. వీరందరి ఉద్దేశంతో పాటు మన ఉద్దేశంలో కూడా ఈ దివ్య బలి పూజలు సమర్పిస్తూ ప్రభునికి ప్రార్థిద్దాం. మా దేవుడవైన ప్రభు, నీవు మమ్ము రక్షింపుము, అన్యజాతుల నుండి మమ్ము విడిపింపుము,
అప్పుడు మేము సగర్వముగా మీకు వందనములు అర్పించి మీ పవిత్ర నామమును సన్నుతింతుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసునాథుని కృప, తండ్రి అయిన సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనమందరము కూడా సామాన్య కాలపు 4వ ఆదివారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ వారపు 3 పఠనాలు కూడా దేవుని యొక్క అధికారమును గురించి మనకు బోధిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క అధికారములో మనము జీవించవలయను, దేవుని యొక్క చట్టములలో మనము నడవలయను, దేవుని యొక్క అనుగ్రహాలతో మనము నడిచినట్లయితే, దేవుని యొక్క అధికారములో మనం ఉన్నట్లయితే దేవుడు అత్యధికముగా మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, తన కృపావరములను మన మీద కుమ్మరిస్తాడు. ఇర్మియా గ్రంథములో మనము తెలిసినట్లుగా నరమాత్రుని మీద ఆధారపడి జీవించేవాడు శాపగ్రస్తుడు అంటూ ఉన్నాడు దేవుడు. మానవుని అధికారం కాదు కావలసింది, మనకు దేవుని యొక్క అధికారం కావాలి. అందుకనే క్రీస్తు ప్రభు తన శిష్యులకు ప్రార్థనను నేర్పిస్తూ ఉన్నప్పుడు, ప్రభువా నీ రాజ్యము రావాలి, నీ చిత్తము ఈ భూమి మీద నెరవేరాలి అని చెప్పేసి ప్రార్థన చేశాడు. అనగా మనము ఆయన అధికారములో జీవించవలనని, ఆయన చిత్తానుసారముగా జీవించవలనని, ఆయనకు అనుగుణముగా జీవించవలనని, ఆయన బిడ్డలముగా జీవించవలనని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధమైన దీపబలి పూజలో పాల్గొనటానికి విచ్చేసిన మనమందరము కూడా దేవుని బిడ్డలముగా జీవించటానికి మన యొక్క హృదయాలను మనము పరిశీలించుకోవాలి. మరి ఈ పవిత్రమైన సాంగ్యములు పాల్గొంటున్నాము కాబట్టి మనల్ని మనము పరిశీలించుకొని మన యొక్క పాపములన్నీ కూడా ఆ దైవాతి దేవుడు కడిగివేయులాగున, ఆ దైవాతి దేవుడు మన పాపములను తొలగించులాగున ప్రార్థన చేసుకొని పాపమన్నింపును కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములన్నింటినీ మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ప్రజలకు ఎల్లవేళలా సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, నిన్ను వేడుచున్నాము, నీ దయనీలలో కోరెదము. నిన్ను వేడుచున్నాము, నీ దయనీలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నిన్ను స్తుతించుటకును నీ నామ సంకీర్తనము చేయుటకును మమ్ములను ఇచ్చట సమైక్యపరచితివి. నిన్ను నిండు హృదయముతో పూజించి నీవు మమ్ము ప్రేమించిన విధముగా మేము కూడా సాటి మానవులందరినీ నిజమైన స్నేహభావముతో ప్రేమింప మాకు మీ కృపను అనుగ్రహింపుము. మీతోను పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ఆమేన్. మొదటి పట్టణము. నీ వంటి ప్రవక్తనొకనిని వాని జనము నుండియే వారి చెంతకు పంపుదును. అతనికి నా సందేశమును ఎరిగింతును. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లనెను, ప్రభువు మీ ప్రజల నుండియే నా వంటి ప్రవక్తనొకనిని మీ చెంతకు పంపును. మీరు అతని మాట వినుడు. నాడు హోరేబు వద్ద సమావేశమైనప్పుడు మీరు ప్రభువుకు చేసిన మనవి అదియే. మేము మరలా యావే పలుకులు విన్నచో, మరలా అతని అగ్నిమయ రూపమును దర్శించినచో తప్పక చత్తుము అని అంటిరి. అప్పుడు ప్రభు నాతో, వారి వేడుకోలు సబబుగానే ఉన్నది. నీ వంటి ప్రవక్తనొకనిని వారి జనము నుండియే వారి చెంతకు పంపుదును. అతనికి నా సందేశమును ఎరిగింతును. నేను చెప్పమనే సంగతులన్నీ అతడు వారితో చెప్పును. ఆ ప్రవక్త నా పేర పలుకు సందేశమును పాటింపని వానిని నేను శిక్షింతును. కానీ నేను ఆదేశింపని సందేశమును నా పేర వినిపించుటకు సాహసించు ప్రవక్త, అట్లే అన్య దైవముల పేర ప్రవచనము చెప్పు ప్రవక్త తప్పక మరణమునకు గురి కావలసినదే అని నుడివెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. నేడు మీరు ఆయన మాట వినిన మీ హృదయములను కఠినము చేసుకోవలదు. రెండు, ప్రభువును సంతోషముతో స్తుతింతము. మన రక్షణ దుర్గమైన దేవుణ్ణి ఆనందముతో కీర్తింతము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలోనికి వచ్చేదము. సంతోషముతో కీర్తనలు పాడుచు ఆయనను వినిపించుదము. అందరూ నేడు మీరు ఆయన మాట వినిన మీ హృదయములను కఠినము చేసుకోవలదు. రెండు, శిరము వంచి ఆయనను ఆరాధించుదము. మనలను సృజించిన ప్రభువు ముందట మోకరిల్లుదము. ఆయన మన దేవుడు, మనము ఆయన కాచి కాపాడు ప్రజలము, ఆయన మేపు మందలము. అందరూ నేడు మీరు ఆయన మాట వినిన మీ హృదయములను కఠినము చేసుకోవలదు. రెండవ పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయము 32వ వచనం నుంచి 35వ వచనం వరకు. సోదరులారా, మీరు విచారం నుండి దూరము కావాలనని నా అభిష్టము. ప్రభువును సంతోషపెట్టుటకు ప్రయత్నించుచు అవివాహితుడగు వ్యక్తి ప్రభువు పనియందే నిమగ్నుడగును. కానీ భార్యను సంతోషపెట్టవలనను తలంపు గలవాడొకటొచ్చే వివాహితుడగు వ్యక్తి లౌకిక వ్యవహారములలో చిక్కుకొని రెండు ప్రక్కలకు లాగబడుచుండును. శారీరకముగాను ఆత్మయందును కూడా అర్పించుకుని తలంపుతో అవివాహిత స్త్రీ లేదా కన్యక ప్రభువు పనియందే నిమగ్నురాలగును. వివాహితయగు స్త్రీ భర్తను సంతోషపెట్టు తలంపుతో లౌకిక వ్యవహారములలో చిక్కుకొనను. నేను మీ ప్రయోజనం నిమిత్తము ఇట్లు చెప్పుచున్నాను. నేను మీపై నిబంధనలు విధించుటలేదు. మీరు ప్రభు సేవకు సంపూర్ణముగా సమర్పించుకొనవలననియు చక్కని క్రమశిక్షణ అలవరుచుకొనవలననియు నేను ఇట్లు చెప్పుచున్నాను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చుంటితి
నా హృదయమందు నీవు కొలువున్నావు. నా పయనమందు నీవు తోడున్నావు. నా జీవం నా గమ్యం నీవేనని మనసారా నిన్ను నేను ధ్యానింతును. నా జీవం నా గమ్యం నీవేనని మనసారా నిన్ను నేను ధ్యానింతును. నీ వాక్యమే నా జ్యోతియే నన్ను నడిపించున్న ప్రాణయేసువా. నన్ను నడిపించున్న ప్రాణయేసువా. జుంట తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాక్కు, మధురము నీ వాక్కు, మధురము నీ వాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము వచనములు 21 నుండి 28 వరకు. యేసు తనను వెంబడించిన శిష్యులతో కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు అచటనున్న వారు ఆశ్చర్యపడిరి. ఎలైనా ధర్మశాస్త్ర బోధకుల వలెగాక అధికారపూర్వకముగా ఆయన బోధింపసాగెను. అప్పుడు ఆ ప్రార్థనా మందిరములో అపవిత్రాత్మచే ఆవేశించిన వాడొకడు కేకలు వేయచ్చు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరవో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. నోరు మూసుకుని వీని నుండి వెడలు పొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వానిని విలవిలలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయెను. అంతటా అతడి వారందరూ ఆశ్చర్యపడిరి. ఇది ఏమి? ఈ నూతన బోధ ఏమి? అధికారముతో ఆజ్ఞాపించగా అపవిత్రాత్మల సహితము ఈయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొనసాగిరి. ఆయన కీర్తి గలిలయ ప్రాంతమంతటా వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ నేపథ్యములో ప్రభువు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వాక్యము మనతో మాట్లాడాలనుకున్నటువంటి విషయము ఏమిటంటే, ఇదిగో నాకు దేవుడిచ్చినటువంటి అధికారము చాలా గొప్పది. ఈ అధికారము దైవీకమైనటువంటి అధికారము కావున నా అధికారములో మీరు పెరిగినట్లయితే మీరును మీ కుటుంబం అంతా కూడా రక్షింపబడతారు. నా అధికారము ద్వారా మీకు స్వస్థత, నా అధికారము ద్వారా మీకు రక్షణ కలుగుతుంది అన్నటువంటి భావయుక్తమైనటువంటి అర్థవంతమైనటువంటి మాటలతో ఈనాడు క్రీస్తు భగవానుడు మన అందరితో కూడా ముచ్చటిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన దేవుణ్ణి మనము చాలా నిశితముగా దగ్గరగా పరిశీలించి చూసినట్లయితే సకల సృష్టిని కలుగు చేసినటువంటి వాడు మన దేవుడు. సరీసృపములను, పక్షులను, సముద్ర గర్భములను నెలకొల్పి సర్వాంతర్యామి మరి విశ్వప్రభుడుగా ఆయన మనందరి చేత వేణువులు పొందుతూ ఉన్నారు. మరి దానిని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి? ఈ ప్రపంచముపై, ఈ విశ్వముపై ఒక వ్యక్తికి అధికారం ఉన్నది. ఆయనే దేవుడు. ఈ ప్రపంచమంతా కూడా ఆయన ఆధీనములో ఉన్నది అన్నటువంటి మొట్టమొదటి విషయం మనకందరికీ కూడా యథార్థముగా తెలియజేస్తూ ఉన్నాడు.
రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషం ద్వారా మనం వింటూ ఉన్నాం. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 21 నుండి 28 వచనాల ద్వారా, ఇదిగో ఈ అధికారము కేవలము సృష్టి ద్వారా మాత్రమే మీకు తెలియజేయబడడం లేదు, లేక ఈ సృష్టిని మీరు చూసినప్పుడల్లా ఇది అంతా కూడా నాది అనేటువంటి అధికారమును నేను తెలియజేయాలని ప్రయత్నం చేయడం లేదు. కానీ నా అధికారము ఎంత శక్తివంతమైనది, ఎంత బలమైనటువంటి అధికారం అంటే, ఇదిగో ఈనాటి సైతానుపై కూడా నాకు పరిపూర్ణమైనటువంటి అధికారము ఉన్నది. ఈ సైతానుపై విజయాన్ని పొందేటువంటి దేవుడను నేను. కావున మీ కళ్ళకు చూసినటువంటి విధముగో నన్ను మీరు లిమిట్ చేయలేరు. అదుపులో ఉంచుకునేటువంటి శక్తి నాది కాదు. ప్రతి దానిపై కూడా నాకు అధికారం ఉన్నదని ప్రభువైనటువంటి దేవుడు మనకు నేర్పుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం విన్నటువంటి శుభవార్తలో మొట్టమొదటిగా కఫర్నాములో ఉన్నటువంటి దేవాలయమునకు యేసు ప్రభు ప్రవేశం చేస్తున్నాడు. అక్కడ ప్రవేశము చేసిన తర్వాత ప్రభువైనటువంటి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో మీ దేవాలయములో ఈనాడు ప్రభువు ఉన్నాడు. ఇక్కడ మార్కు సువార్తికుడైనటువంటి మార్కు ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ఇన్ యువర్ అదర్వైజ్ దేర్ సినగోగ్ అని వాడుతున్నాడు. అంటే మీ దేవాలయములో. ఎందుకోసము దేవాలయము అనేటువంటి పదాన్ని వాడకుండా మీ దేవాలయము, ఆ దేవాలయము అన్నటువంటి ఆ పదాన్ని వాడి ఉన్నాడు అన్నటువంటి దానిని మనం అర్థం చేసుకున్నట్లయితే తర్వాత విషయం, ఆయన అధికారం మనకు పూర్తిగా అర్థమవుతున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకందరికీ తెలుసు, ఒక దేవాలయము అన్నటువంటిది దేవుని యొక్క పవిత్రమైనటువంటి విషయాలను తెలిపేటువంటి నిధి, లేకుంటే ఒక స్థానము. అది మాత్రమే కాదు, దేవాలయము నుండి దేవుడు తన పలుకులను గురువుల ద్వారా అందజేస్తూ ఉన్నాడు. ఆ దేవాలయం నుండే ప్రభువైనటువంటి దేవుడు తన చిత్తమును, తన మనస్తత్వమును ఆయన తెలియజేస్తున్నాడు. ఆ దేవాలయం నుండే తన మనకు కరుణ కలిగినటువంటి నెనరులను, వరములను మనకు వసగుతూ ఉన్నాడు. కావున ప్రతి దేవాలయమునకు గమనించండి, ప్రతి దేవాలయమునకు చారిత్రకత, చరిత్ర ఉంటుంది, విశిష్టత, స్పెషాలిటీ ఉంటుంది. ఓ నిబద్ధత, పవిత్రత, 4 ముఖ్యమైనటువంటి లక్షణాలు కలిగినటువంటిదే దేవాలయం. ఏమిటి? విశిష్టత, చరిత్ర మరియు నిబద్ధత, పవిత్రత, ఇవి కలిగినటువంటిదే దేవాలయముగా ఉంటుంది. కావున ఆ దేవాలయములో మనం ప్రవేశం చేసినప్పుడు, ఆ దేవాలయములో దేవుని కోసం మనం వెతికినప్పుడు ఈ పవిత్రత కోసం, పద్ధతి అంటే నిబద్ధత కోసం, మరి ముఖ్యంగా దేవుని పవిత్రమైనటువంటి ఆయన చరిత్రను తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. అందుకే ఇక్కడ మార్కు శుభవార్తికుడు చెబుతున్నాడు, ఇదిగో మీ దేవాలయం అంటే దేవునికి ఇంపైనటువంటి దేవాలయముగా మీరు అనుకున్నటువంటి విధంగా ఈ దేవాలయము లేదు అన్నటువంటిది ఆయన వాదన. ఆయన చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, దేవాలయం అన్నటువంటిది పవిత్రతకు గుర్తుగా ఉండాలి, విశిష్టత కలిగి ఉండాలి, చరిత్ర కలిగి ఉండాలి, సారూప్యత అక్కడ ఉండాలి, పవిత్రత అనేటువంటిది ఆ దేవాలయంలో ఉండాలి. కానీ ఇదిగో ఈ కఫర్నాములో ఉన్నటువంటి ఈ మీ దేవాలయంలో ఇవి లేవు. అది సువార్తికుడైనటువంటి మార్కు గారు తెలియజేయాలనుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మొట్టమొదటగా చాలా గొప్ప విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే దేవాలయములో ఇంత గొప్ప విషయం దాగి ఉన్నదా? దేవాలయములో ఇంత విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడా? కావున నా మొట్టమొదటి నిర్ణయం, ఈ వాక్యాన్ని, ఈ బోధన్ని, ఈనాటి దివ్యమైనటువంటి పఠనాన్ని నేను వింటూ ఉండగా నా మొట్టమొదటి నిర్ణయం, లేకుంటే ఒక ఆశయం అని చెప్పుకోవచ్చు, ఏమిటంటే దేవాలయమును నేను తక్కువగా అంచనా వేయను. ఎందుకంటే అది దేవుడు పాదుకొలుపు ఉన్నటువంటి నివాస స్థానము, పవిత్రత అందులో ఉంది, అందులో ఒక చరిత్ర ఉంది, దేవుని స్థానము. కాబట్టి దేవుని పట్ల నేను ఎప్పటికీ కూడా వెనుకంజ వేయను. మార్కు గారు చెబుతున్నటువంటి విధంగా ఆయన అంటాడు, ఇదిగో నాకు తగినటువంటి విషయం అక్కడ లేకపోయినట్లయితే, నా ఆలోచన అక్కడ లేకపోయినట్లయితే, నా వాక్యం అక్కడ లేనట్లయితే, నా చట్టం అక్కడ లేనట్లయితే ఈ మీ అన్నటువంటి పదాలను నేను వాడుతాను, దేవుని ఆలయమని వాడను అని ఇండైరెక్ట్గా, పరోక్షముగా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మొట్టమొదటి కారణం. ఈనాడు ప్రభువైనటువంటి దేవుడు దేవాలయ ప్రవేశం చేయడానికి ఉన్నటువంటి మొట్టమొదటి కారణం. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి 2 కారణాలు కూడా ఉన్నాయి.
అక్కడ మనం చూస్తున్న వాక్యంలో మార్కు శుభవార్త 1వ అధ్యాయము 21 నుండి 28 వచనాలను గమనిస్తే దేవాలయం గురించి చెబుతూనే తర్వాత ఒక అపవిత్రాత్మ కలిగినటువంటి ఒక అతను అక్కడ ఉండేటువంటి వాడు. అతడు యేసు ప్రభువును చూడగానే నీకు మాతో పని ఏమి, మమ్మల్ని నాశనం చేయ వచ్చితివా అన్నటువంటి మాటల్ని అపవిత్రాత్మ కలిగినటువంటి ఒక అన్క్లీన్ స్పిరిటెడ్ మ్యాన్ అక్కడ ఉండి వాళ్ళకి యేసు ప్రభువుతో మాట్లాడడం, వాదించడం అనేటువంటి దానిని చూస్తున్నాం. ఇందులో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా 2 కారణాలు ఉన్నాయి. అదేమిటంటే మొట్టమొదటిగా ప్యూరిఫికేషన్, రెండవదిగా సల్వేషన్. ప్యూరిఫికేషన్ అంటే మనం ఇప్పటికే విని ఉన్నాం, దేవాలయం అన్నటువంటిది ఈ విధంగా ఉండాలి, ఇలా ఉంటే దేవుడు వాసం చేస్తాడు, అది దేవుని నివాసముగా మారుతుంది. సో గాడ్ హ్యాస్ డిసైడెడ్ టు క్లెన్స్ ద టెంపుల్, దట్ పర్టిక్యులర్ టెంపుల్ విచ్ వాస్ ఇన్ కెఫర్నామ్. ఆ కఫర్నాములో ఉన్నటువంటి ఆ దేవాలయమును మార్చడానికి, తనకు అనుగుణంగా మలుచుకోవడానికి దేవుడు అక్కడ ప్రవేశం చేశాడు. రెండవదిగా ఆ దేవాలయం నుండి స్వస్థతా వరములు పెళ్ళుబకాలి. ఆ దేవాలయం ఎవరెవరైతే దేవుని చెంతకు వెళ్తూ ఉన్నారో వారికి ఆశీర్వాదము బలముగా రావాలి. ఇదిగో మీరు ఇక్కడ ఈ దేవాలయం నుండి అది ఇప్పటికే జరిగి ఉండాల్సింది, కానీ ఈ దేవాలయంలో ఏం జరుగుతోంది? అన్క్లీన్ స్పిరిట్ అంటే అపవిత్రాత్మ వాసము చేస్తూ ఉంది. అది మీ ద్వారా కావచ్చు, మీ మనస్తత్వాల ద్వారా కావచ్చు, లేకుంటే పెద్దలుగా, లేకుంటే ఇతర బోధకులుగా అనిపించుకునేటువంటి మీ ద్వారా కూడా కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దేవాలయములో అపవిత్రాత్మ ఉన్నది అనేటువంటి దానిని నిర్ధారణ చేస్తూ అక్కడ నుండి ఆ అపవిత్రాత్మను వెడలగొట్టడానికి ప్రభువైనటువంటి దేవుడు కఫర్నాము దేవాలయమును చేరను. ఇది సువార్తికుడైనటువంటి మార్కు గారు తెలపడానికి ప్రయత్నం చేసి ఉన్నాడు. ఇన్ని కారణాలని మన ముందు ఉంచుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దానినే మనం ఈనాటి మొదటి పట్టణం ద్వారా వింటున్నాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు. ఇదిగో మీ మధ్యకు నేను ఓ ప్రవక్తను పంపుతూ ఉన్నాను. ఆ ప్రవక్త దేవుని వాక్యమును, దేవుని విశిష్టతను, దేవుని చరిత్రను, దేవుడు చేసినటువంటి గొప్పమైనటువంటి విషయాలను తెలియజేసేటువంటి వాడుగా ఉంటాడు అని ఆ కఫర్నాము దేవాలయంలో ప్రభువైనటువంటి దేవుడు విషయాన్ని, పవిత్రమైనటువంటి ఆ ధర్మశాస్త్రమును విప్పి వారికి తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నాడు ఆ ద్వితీయోపదేశ కాండములో పలికినటువంటి ప్రవక్త యొక్క ధర్మము ఈనాడు క్రీస్తు ప్రభు ద్వారా తనము దేవాలయ ప్రవేశం చేయడం ద్వారా అది నెరవేరుతుంది. మరి ఇక్కడ చివరిగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం, గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే దేవాలయములో మన కష్ట సుఖాలను బయలుపరిచి, లేకుంటే మన కష్ట సుఖాల నుండి మనం విడుదల చేసేటువంటి దేవుణ్ణి ప్రతి దేవాలయంలో స్తుతిస్తూ ఉన్నాం. ఇది ఆయన చెబుతున్నాడు. ఎలాగ ఉంటుందంటే కొరింథీయులకు రాసినటువంటి లేఖ ద్వారా మనం వింటున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 7వ అధ్యాయము 32 నుండి 35 వచనాలలో, ఇదిగో ఒక కన్యక, లేకుంటే ఒక పురుషుడు, లేకుంటే వివాహము కానటువంటి వాళ్ళు ఏ విధంగానైతే ఒకరికి ఒకరుగా జీవించడానికి ప్రయత్నం చేస్తారో, ఇదిగో పెళ్లి కానటువంటి వాడు పెళ్లి చేసుకొని దేవుని స్తుతించాలని ప్రయత్నం చేస్తారు. వివాహమైనటువంటి వారు తమ యొక్క స్పౌసెస్ కంటే ఆ పార్ట్నర్స్ని తృప్తిపరచాలని ఏ విధంగానైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో, ఆ విధంగా ప్రతి భక్తుడు కూడా దేవాలయ ప్రవేశం చేసిన తర్వాత ఇదే మనస్తత్వంతో ఉండాలి. ఇదిగో నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా, మనసా వాచ కర్మేనా నేను ఆయన స్తుతించేటువంటి వాడుగా, ఆయనకు మహిమను తెచ్చేటువంటి వాడుగా, ఆయన గౌరవార్థము జీవించేటువంటి వాడుగా నేను ఉండాలి అని ఈ పఠనం ద్వారా తెలియజేస్తున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నాడు ఆ కఫర్నాము దేవాలయంలో అపవిత్రాత్మ వాసము చేసి ఉన్నది. కానీ నేడు మన దేవాలయాలలో, మన శరీరం అనేటువంటి దేవాలయంలో పవిత్రాత్మ దేవుడు వాసము చేస్తూ ఉన్నాడు. కావున నీలో ఉన్నటువంటి, నీ హృదయ కుటీరములో ఉన్నటువంటి ఆ దేవుడు, మరి మీ గ్రామ దేవాలయంలో ఉన్నటువంటి క్రీస్తు భగవాన్ని స్తుతించడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రభువైనటువంటి దేవుడు మీ భక్తిని మెచ్చి, మీరు ఆయనకు చెల్లిస్తున్నటువంటి పూజను మెచ్చి మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. మనమందరము పైకి లేచి మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుచుకుందాం.
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునికి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకములకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. దయగల సర్వేశ్వర మా తండ్రి, విశ్వశ్రీ సభను పరిపాలించుచున్నటువంటి మా కాపరి ఫ్రాన్సిస్ జగద్గురువును దీవించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. వృద్ధాప్యములో వారికి కాసినటువంటి శారీరక ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక బలాన్ని ప్రసాదించండి ప్రభువా. అలాగే తండ్రి, ఆయన యొక్క పరిపాలనలో సహకరించేటువంటి ప్రతి పీఠాధిపతిని, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశకులను దీవించమని వేడుకుంటున్నాం ప్రభువా. మీ యొక్క ఆజ్ఞను స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభువా, నీ యొక్క చిత్తము చొప్పున మీ యొక్క వాక్యాన్ని బోధించేటువంటి బిడ్డలుగా, తిరుసభకు సేవ చేసేటువంటి సేవకులుగా, వారి యొక్క సేవలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభువా. అలాగే తండ్రి, జగద్గురువులు విశ్వవ్యాప్తికై, సువార్త వ్యాప్తికై ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలలో, చేసేటువంటి ప్రణాళికలలో ప్రభువా, నీ యొక్క జ్ఞానమును, తెలివితేటను ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర మా తండ్రి, ఇదిగో తండ్రి, ఈరోజు దివ్యగ్రంథ పఠనాల ద్వారా ప్రభువా, దేవాలయములో పిశాచితో ఉన్నటువంటి వ్యక్తి తండ్రి మీరు పారద్రోలారు. ఇదిగో ప్రభువా, పూజా బలిలో పాల్గొనడానికి వచ్చేటువంటి అనేక మందిలో కూడా ప్రభువా, అనేక రకాలైనటువంటి పిశాచులు ఉంటున్నారు ప్రభువా, సైతాన్లు ఉంటున్నారు ప్రభువా. ఇదిగో తండ్రి, మీ యొక్క ఆలయంలో స్వస్థత ఉన్నదని, మీ యొక్క సన్నిధిలో స్వస్థత ఉన్నదని మేము గ్రహించే విధంగా మనందరినీ కూడా ఆశ్రయించిన ప్రభువా, ఆలయం పట్ల భక్తి భావం కలిగి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర మా తండ్రి, ఈ యొక్క దివ్యవాణి సువార్త కేంద్రాన్ని దీవించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ యొక్క దివ్యవాణి కోసమై పనిచేసే వారిని, విరాళాలు ఇచ్చేటువంటి వారిని, పూజలు సమర్పించే వారిని అందరినీ కూడా జ్ఞాపం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారందరినీ కూడా దీవించమని, వారికి ఇంకా మంచి ధారాళమైనటువంటి హృదయాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత అవసరమితమై ప్రార్థన చేసుకుందాం. ఈ మనలంటిని మన నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాం తండ్రి. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?
సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునటిలా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దీనోత్తముతో కూడిన మా సేవకు గుర్తుగా నీ పీఠము మీద ఈ కానుకలను సమర్పించుచున్నాము. వీటిని మీ ప్రజలు అర్పించు కానుకలను కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకముగా రూపొందినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు, కాలమును నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో నుంచితివి. ఈ సృష్టినంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మేము నిరంతరము స్తుతించుచున్నారు. కావున మేము దూతల దళములతో ఏకమై మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకంను భూలోకంను మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతంన హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతంన హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు తండ్రి. సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతో నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానము నమ్మితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తకు జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహింపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. సమస్త సృష్టిపై ప్రభువుకు అధికారము కలదు. ఈ అధికారముతోటే దేవుడు ఈరోజు సువిశేష పట్టణములో పిశాచముతో బాధపడుతున్నటువంటి రోగిని దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని అధికారములో మనమందరము కూడా పాలు పంచుకొని దేవుని బిడ్డలుగా జీవించడానికి కావలసిన మంచి బుద్ధిని దేవుడు మనకు దయచేయాలని ఈ యొక్క ప్రార్థన ద్వారా మనమందరము జపించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచ్చు ఉన్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభువుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరినొకరు సమాధానం తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించవచ్చిన క్రీస్తు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. ప్రసాదనాదుడ ఆరాధనా, పరలోకనాదుడ ఆరాధనా. సత్ప్రసాదనాదుడ ఆరాధనా, పరలోకనాదుడ ఆరాధనా. రసముని రక్తముగా ఒసగిన యేసయ్యా, అప్పములో దేహముగా ఉన్న యేసయ్యా, రసముని రక్తముగా ఒసగిన యేసయ్యా. సత్ప్రసాదనాదుడ ఆరాధనా, పరలోకనాదుడ ఆరాధనా. సత్ప్రసాదనాదుడ ఆరాధనా, పరలోకనాదుడ ఆరాధనా. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననాదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రభు ఈ దాసుని చల్లని చూపుతో చూడుడు, నీ కరుణతో నన్ను కాపాడుడు. నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను. నీవు నన్ను అవమానమున ముంచకుడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా రక్షణకు సహాయపడు. దివ్యాహారముతో మమ్ము బలపరచుతివి. ఈ దివ్య సప్రసాదము ప్రపంచమంతటను నీ పట్ల నిజమైన భక్తి విశ్వాసములు వృద్ధి చెందుటకును సహాయపడునుగాక.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనకందరికీ కూడా దివ్యవాణి టీవీ ఛానల్లో ఈ బలి పూజను చేసినటువంటి వారు, సమర్పించినటువంటి వారు గురుశ్రీ గొడుగునూరు ప్రవీణ్ కుమార్ గారు, కర్నూలు మేత్రాసనం బండి ఆత్మకూరు విచారణకర్తలు. మరి వారు హైదరాబాద్ వచ్చినప్పుడు, ఇదిగో నేను వేరే పని మీద వచ్చి ఉన్నాను, కేవలము వచ్చి పని చూసుకొని వెళ్ళిపోవడం మాత్రమే కాదు, దివ్యవాణి టీవీ ఛానల్లో నేను ఏ విధంగా సహాయపడగలను అని అడిగినప్పుడు ఓ బలి పూజను సమర్పించమని అడిగాము, బలి పూజ చేశారు. ఓ ఆరాధను సమర్పించమని అడిగాము, ఆరాధన కూడా చేసి ఉన్నారు. కావున మరి అదేవిధంగా మన మధ్యలో ఫాదర్ అరుణ్ కుమార్, నాగిపోగు అరుణ్ కుమార్, కడప మేత్రాసనం బి కోడూరు విచారణకర్తలు, వీరు కూడా తపకాలానికి కావలసినటువంటి సందేశాలని రికార్డ్ చేయడం కోసం కూడా వచ్చి ఉన్నారు. వీరు ఊరు కూడా మన మధ్యలోనికి వచ్చి ఈ బలి పూజను, ఆరాధనని, మరి ముఖ్యంగా క్రీస్తు సందేశాలను అందించినందుకు గాను మన ప్రియతమ గురువులు, మన సీఈఓ అయినటువంటి ఫాదర్ లూర్దురాజు గారి తరపున హృదయపూర్వక ధన్యవాదములను తెలియజేస్తున్నాను. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు తెలిసినటువంటి గురువులకు కూడా చెప్పండి. దివ్యవాణి టీవీ ఛానల్లో ఏదైనా పూజ చేయాలన్నా, ఆరాధన సమర్పించాలన్నా, లేక క్రీస్తు సందేశాలని మీ అందరికీ కూడా బోధించాలన్నా, మీరు ఇలా వచ్చినప్పుడు, హైదరాబాదు కేంద్రానికి వచ్చినప్పుడు మీరు సమర్పించవచ్చు. వారు వెసులుబాటునిస్తున్నారు, అవకాశాన్ని సృష్టిస్తున్నారు. కావున మీకు తెలిసినటువంటి గురువులను కూడా ప్రోత్సహించి దివ్యవాణి పోషణలో భాగస్తులు కావాలని మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.